నమస్కారం మిత్రులు. అవిటెక్ అవి ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు వీడియోలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాంగెజిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలని అనుకుంటే ఈ వీడియో మీ కోసం. వివరాల్లోకి వెళ్దాం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉన్న తమ కార్యాలయం నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు గ్రూప్ బి నాంగెజిటెడ్లో ఉంటాయి. ఇక్కడ ప్రాధాన్యమైన వివరాలు ఉన్నాయి. ఉద్యోగ వివరాలు. పోస్ట్ పేరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాంగెజిటెడ్. పే స్కేల్ లెవెల్ 6. మునుపటి పే బ్యాండ్ రూ. 9,300 నుండి 34,800. ఖాళీలు అన్రిజర్వ్డ్ 2 ఓబీసీ 1 మొత్తం ఖాళీలు 3. డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైనది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా డిగ్రీ. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా డిప్లొమా. ఇంగ్లీష్ హిందీ తప్ప ఇతర భారతీయ భాషలో పరిజ్ఞానం. టైపింగ్ టెస్ట్ అవసరం. ఈ పోస్టులో చేరిన తరువాత మీరు 2 సంవత్సరాల లోపు కంప్యూటర్పై 30 వర్డ్ ఫర్ మినిట్ ఇంగ్లీష్ లేదా 25 వర్డ్ ఫర్ మినిట్ హిందీలో టైపింగ్ టెస్ట్ పాస్ కావాలి. పాస్ కాని పక్షంలో మీ ఇంక్రిమెంట్స్ నిలిపివేయబడతాయి. వయస్సు పరిమితి 20 నుండి 30 సంవత్సరాలు. వయస్సు సడలింపు. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఉద్యోగులకు ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వయస్సు సడలింపు ఉంది. దరఖాస్తు ముగింపు తేదీ వరకు వయస్సు పరిమితి లెక్కించబడుతుంది. దరఖాస్తు ఫీజు రూ. 100. మినహాయింపు. ఎస్సీ మరియు ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు. ఫీజు చెల్లింపు విధానాలు. డిమాండ్ డ్రాఫ్ట్ సెక్రటరీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పక్షంగా. చెక్ సెక్రటరీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పక్షంగా. పరీక్ష పథకం. ఆబ్జెక్టివ్ టైప్ టైర్ 1. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు 50 మార్కులు. డిస్క్రిప్టివ్ టైప్ టైర్ 2. ఇంగ్లీష్ లేదా హిందీలో ఎస్సే ప్రెస్ లెటర్ అప్లికేషన్ రాయడం 100 మార్కులు 60 నిమిషాలు. పరీక్ష సూచనలు మరియు సిలబస్. మొబైల్ ఫోన్ కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రానికి అనుమతించబడవు. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్తో కూడిన సిలబస్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ సిలబస్. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్. అనలసిస్, సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్. వర్బల్ మరియు నాన్వర్బల్ టైప్ ప్రశ్నలు. జనరల్ అవేర్నెస్. పరిసరాలపై అవగాహన. సాంస్కృతిక, భౌగోళిక, ఆర్థిక, రాజకీయ అంశాలు. క్రీడలు, భారతీయ రాజ్యాంగం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్. వ్యాకరణం, పదసంపద, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్. రైటింగ్ అబిలిటీ. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ప్రాపర్ యూస్ ఆఫ్ నంబర్స్. పర్సెంటేజెస్, రేషియో మరియు ప్రపోర్షన్. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ మరియు వర్క్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ సిలబస్. ఇంగ్లీష్ లేదా హిందీలో ఎస్సే ప్రెసిస్ లెటర్ అప్లికేషన్ రాయడం. అభ్యర్థులు హిందీ మరియు ఇంగ్లీష్లో వ్రాయవచ్చు. రెండింటిలో కలిసి రాస్తే మార్కులు లభించవు. జనరల్ సూచనలు. అభ్యర్థులు దరఖాస్తు తేదీ నాటికి విద్యార్హత కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం వారి దరఖాస్తు ప్రాపర్ ఛానల్ ద్వారా పంపించాలి. తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్ల అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. దరఖాస్తు విధానం. దరఖాస్తు ఫారం ప్రొఫార్మాలో నింపి అవసరమైన ధృవపత్రాల యొక్క సెల్ఫ్ అటెస్ట్ పత్రాలతో కూడిన ఫారాలను 45 రోజుల్లోగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సూచనా భవన్, 8 సిజిఓ కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూ ఢిల్లీకు పంపాలి. ముఖ్యమైన తేదీలు. దరఖాస్తు చివరి తేదీ నోటిఫికేషన్ విడుదలైన 45 రోజుల్లోగా. కాబట్టి
ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ కోసం సూచనలు. దరఖాస్తు ఫారం పూర్తిగా నింపండి. పేర్లు, చిరునామాలు మరియు ఇతర వివరాలు స్పష్టంగా రాయండి. అన్ని అవసరమైన ధృవపత్రాలను జతచేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం తగిన ప్రదేశాలలో ఉండాలి. దరఖాస్తు సమర్పణ. డిమాండ్ డ్రాఫ్ట్ లేదా ఆన్లైన్ చెల్లింపును సరిగా చేయండి. మీరు పాస్ అయిన ప్రతి పరీక్ష యొక్క సర్టిఫికేట్ కాపీలు జతచేయండి. దరఖాస్తు ఫారాన్ని తగిన చిరునామాకు సమయానికి పంపండి. ఈ అవకాశం మీ కోసం ఎంతో విలువైనది. అందుకే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి మరియు మీ కలల ఉద్యోగం సాధించండి. మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.